నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు మనతో ఉన్నటువంటి పవర్ వేటర్ వచ్చేసి వర్ష కంపెనీకి సంబంధించింది. గతంలో కూడా చాలా వర్ష వీడియోస్ చేశాము. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి 7 HP పవర్ వేటర్. అయితే గతంలో ఉన్నటువంటి 7 HP పవర్ వేటర్ కంటే కూడా ఈ 2025లో కనుక కొత్తగా ఇదైతే తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి దానికంటే కూడా దీని పవర్ అయితే పెంచేసి మిగతా వాటితో పోల్చుకుంటే కనుక కొంచెం పనితనం అనేది పెరుగుతుందని చెప్పేసి ఈ కంపెనీకి సంబంధించి మధు గారు అయితే చెప్తున్నారు. అయితే వీళ్ళతో వచ్చేసి మిగతా రెగ్యులర్ పవర్ వేటర్లు అందరూ కూడా ఈ వీడింగ్ కోసం వచ్చేసి 1-2 ఇంప్లిమెంట్స్ మాత్రమే ఇస్తారు. ఇప్పుడు వీడింగ్ కోసం ఒక 4-5 రకాల ఇంప్లిమెంట్స్ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 7 HP పవర్ వేటర్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి పవర్ వేటర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, దీంట్లో వచ్చినటువంటి కొత్త ఫీచర్స్ ఏంటి, వీరి దగ్గర ఉన్నటువంటి వీడింగ్ ఎక్విప్మెంట్ మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి అన్ని విషయాలు కూడా మనం మధు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో మధు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 7 HP కొత్తగా వచ్చింది కదా, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. మధు గారు నమస్తే అండి. నమస్తే సార్. మధు గారు, ఇప్పుడు గతంలో కూడా 7 HP ఉంది వర్షాలో, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చామంటున్నారు కదా, దీని గురించి పూర్తి వివరాలు అన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, ఇది వర్ష కంపెనీ పవర్ వీడర్ సార్. సో ఇదేంటిదంటే 2025 సంవత్సరానికి గాను 7 HPతో కొత్త మోడల్ తీసుకురావడం జరిగింది. ఇదేంటిదంటే మనకి మార్కెట్లో ఉన్నటి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటిదంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి 7 HPలు 212cc 210cc రన్ అయ్యేటువంటి మెషిన్స్. సో ఇది వచ్చేసి మనకి 225cc తీసుకురావడం జరిగింది. సో దానివల్ల యూజ్ ఏంటిదంటే మనకి రైతులకు ఏదైనా వరిలో దమ్ము చేసుకోవడానికి కానీ, గట్టి నెలలో మనకి వాళ్ళు కలుపులు తీసుకోవడానికి కానీ, సామర్థ్యవంతంగా కొంచెం గట్టి నెలలో హెవీ సీసీ ఉండాలి. సో అలాంటి వాటికి మనకి వరిలో దమ్ము చేసుకోవడానికి కంపల్సరీ హెవీ సీసీ ఉండాలని చెప్పేసి వర్ష కంపెనీ హెవీ సీసీని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ మెషిన్లో ఇంకో ప్రత్యేకత ఏంటిదంటే మనకి ఏదైతే సైలెన్సర్ ఉంటుందో ఇప్పటిదాకా ఉన్నటువంటి వర్ష కంపెనీ కావచ్చు, రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మనకి చిన్నపాటి సైలెన్సర్ తీసుకురావడం జరిగింది. బట్ ఈ వర్ష కంపెనీ 7 HP రీసెంట్ ఇయర్లో ఏం చేసిందంటే బిగ్ సైజ్ ఆఫ్ సైలెన్సర్ తీసుకొచ్చింది, పెద్ద సైలెన్సర్ తీసుకొచ్చింది. దీనివల్ల రైతులకు ఏం యూజ్ అవుతుందంటే మనకి సౌండ్ అనేటువంటిది తక్కువ సౌండ్ అనేటువంటిది ఉంటుంది సార్, ఎక్కువ హెవీ నాయిస్ లేకోకుండా. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మీరు కూడా 7 HP ఉంది కదా, మీరు ఎంత సీసీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి 225 అంటున్నారు కదా. అవును సార్. ఎంత పనితనంలో ఏం డిఫరెన్స్ వస్తుంది? పనితనంలో వచ్చేసి అదే సార్, గతంలో ఉన్నటువంటి 7 HP ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ కానీ ఆపై ఉన్నటువంటి ఆ ఇయర్ మోడల్స్ కానీ మనకేంటిదంటే ఓన్లీ కూరగాయలలో అలాంటి వాటిలో చేసుకునేటువంటి 7 HPs వాటి యొక్క సీసీలు తక్కువ కాబట్టి అలా చేసుకునే వాళ్ళు. మ్యాక్సిమం ఉన్నటువంటి రైతులు కూడా మనకేంటిదంటే కొంచెం హెవీ సీసీ ఉంటే మాకు వరి దమ్ముల్లో కూడా యూజ్ అయ్యే విధంగా ఈ 212cc సరిపోదనే ఉద్దేశంతో చాలామంది మన దగ్గర రైతులు అడిగారు. సో ఆ ఉద్దేశం ప్రకారమే వర్ష కంపెనీ కూడా 225cc వరి దమ్ములు చేసుకోవడానికి హెవీ సీసీ ఉన్నటువంటి మెషినరీ తీసుకురావడం జరిగింది. గతంలో కూడా వరి దమ్ములకి పవర్ వేటర్స్ యూజ్ అవుతాయని చెప్పేవాళ్ళు కదా, మరి అప్పుడు ఏ HP వాడేవాళ్ళు? వరి దమ్ముల కంటే 9 HP 10 HP 11 HP వాడేవాళ్ళు సార్, ఎందుకంటే అవి హెవీ సీసీలు కాబట్టి. సో ఆ సీసీల ప్రకారం వరి దమ్ముల్లో పాసిబిలిటీ ఉండేది చేసుకోవడానికి. బట్ ఈ 7 HPలో వాటిలో చేసుకోవడం కష్టంగా ఉండేది తక్కువ సీసీ ఉండడం వల్ల. సో దీనివల్ల అది సాధ్యమవుతుంది సార్ రైతుకి. ఇప్పుడు ఇదైతే 7 HP ఉన్నా సరే 225cc వస్తుంది కాబట్టి వరి దమ్ములకు అనుకూలంగా ఉంటుంది. 9 HP అబోవ్ ఉంటే మాత్రం వరి దమ్ములకు అనుకూలంగా ఉంటుంది. వరి దమ్ములు అంటే బాగా పూర్తిగా బురదలో నీళ్ళలో చేస్తారు కదా, మరి మిషన్ డ్యామేజ్ అవటం కానీ మట్టి వెళ్ళి నీళ్ళు వెళ్ళి ప్రాబ్లం ఏమైనా వస్తాయి? ఆ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏ పాసిబిలిటీస్ ఉండవు సార్ మనకి, ఎందుకంటే మనకి ఏదైతే ఉంటుందో కింద హౌసింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వాటర్లో వెళ్ళిపోతుంది. మనకి ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఓకే సార్, మరి ఇప్పుడు ఇది సీసీ పెరగటం వల్ల మరి మైలేజ్ ఏమన్నా డిఫరెన్స్ తగ్గొచ్చు కదా? ఇప్పుడు మన గతంలో ఉన్నటువంటి 7 HP మైలేజ్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఇది ఎంత మైలేజ్ వస్తుంది? సార్ మనం మైలేజ్ పరంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే 7 HP ఉందో అది వచ్చేసి 1 hour వచ్చేది. సో ఇదేంటిదంటే మనకి 1 hour 10 minutes అలా వచ్చేసింది. మైలేజ్ ఇంకా ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలా డిజైన్ చేసి పెట్టారు దీన్ని. సో ఈవెన్ హెవీ పవర్తో లాగలుగుతుంది సార్. ఓకే, ఇదే మైలేజ్ ఎక్కువ వస్తుంది, మైలేజ్ ఎక్కువ వచ్చింది సార్. ఓకే సార్, ఇప్పుడు మొత్తం దీంట్లో గేర్ ఆయిల్ ఎంత పోసుకోవాలి, ఎన్నాళ్ళకి మార్చుకోవాలి, లేకపోతే ఇంజిన్ ఆయిల్ కానీ కొంచెం వాటి వివరాలు చెప్తారా? ఓకే సార్, సంబంధించి మనకి ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఇందులో వచ్చేసి 600 ml ఇంజన్ ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది సార్. గేర్ ఆయిల్ వచ్చేసి మనకి 2 లీటర్ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ కాబట్టి కంపల్సరీ 2 లీటర్ గేర్ ఆయిల్స్ వేయాల్సి ఉంటుంది. సో మనకి ఇంజన్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ కంపల్సరీ ఫస్ట్ టైం చేంజ్ చేసే వాళ్ళు 10 hours కంపల్సరీ చేంజ్ చేయాలి. ఎందుకంటే మనకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి వచ్చినటువంటి మెషినరీ కాబట్టి లోపల ఏదైతే మనకి టీత్ వీల్స్ కానీ అవన్నీ కొంచెం రఫ్గా ఉంటాయి. సో ఆయిల్ చేయడం వల్ల మనకి ఏవైతే ఉంటాయో ఇనుప సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో ఐరన్ సంబంధించినటువంటి అవన్నీ అందులో ఆయిల్లో పడిపోతాయి. సో మెషినరీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఈవెన్ ఇంజన్స్ కానీ
ఆ హౌసింగ్. ఓకే, మొత్తం ఫస్ట్ టైం అయితే కనుక 10 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. 10 అవర్స్కి తర్వాత మనకి సెకండ్ టైం వచ్చేసి ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఒక 20 అవర్స్కి చేంజ్ చేయాలి, గేర్ ఆయిల్ వచ్చేసి 30 అవర్స్కి అట్లా చేంజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఆ తర్వాత థర్డ్ టైం నుండి ఎవ్రీ 50 అవర్స్కి 40 అవర్స్కి అట్లా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ మాత్రం కొంచెం త్వరగా చేసుకోవాలి. థర్డ్ టైం నుంచి ఎవ్రీ 50 అవర్స్కి అట్లా 40 అవర్స్కి చేసుకుంటే 40-50 అవర్స్కి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మధు గారు ఇప్పుడు మరి ఇదైతే ఎక్కువ సీజన్ వస్తుంది, మైలేజ్ తక్కువ వస్తుంది అంటున్నారు, మరి ప్రైస్ ఏ రేంజ్లో ఇస్తున్నారు? ప్రైస్ వచ్చేసి మనం ప్రజెంట్ 39,000కి ఇస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఫార్మర్స్కి ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ నుండి ఎక్కడి నుంచి బుకింగ్ చేసుకున్నా కూడా మనకి టీఎస్ కార్గో కానీ లేదంటే నవత కానీ క్రాంతి కానీ ఇలాంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా మన వాళ్ళకి డోర్ డెలివరీ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, మరి తర్వాత సర్వీస్ కానీ వారంటీ గ్యారంటీలు కానీ? సర్వీస్ రిలేటెడ్ మనకి ఏంటిదంటే ఈవెన్ ఇప్పుడు మెషినరీ ఏదైనా రైతు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇన్స్టలేషన్ అవ్వచ్చు, ఆన్ సైట్ ఇన్స్టలేషన్ ఉంటుంది. సో ఈవెన్ సర్వీస్ రిలేటెడ్ ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ఆన్ సైట్ వెళ్ళి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మీ సర్వీస్ ఎక్కడికైనా సర్వీస్ అవైలబుల్ ఉంటుంది సార్. ఈవెన్ స్పేర్ పార్ట్స్ కూడా ఎవ్రీ చిన్న నట్టు బోల్ట్తో సహా ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ రైతులకి వాళ్ళకి సర్వీస్ రిలేటెడ్గా అవగాహన ఉంటే కూడా మనం స్పేర్ పార్ట్స్ ఏమన్నా అడిగినా కూడా ఇక్కడ నుంచి టీఎస్ కార్గో ద్వారా లేదంటే ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా పంపించడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు మొత్తం మీ దగ్గర రకరకాల ఇంప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఇంప్లిమెంట్స్ అన్ని ఈ ప్రైస్లో వస్తాయా లేకపోతే ఈ ప్రైస్లో ఏమేమి ఇంప్లిమెంట్స్ ఇస్తారు దీంట్లో? ఓకే సార్, మనకి ఏదైతే 40,000 ఉందో 40,000లో మనకి మెషినరీతో పాటు 32 రోటావేటర్ బ్లేడ్స్ అండ్ సైడ్ డిస్కులు 2 అండ్ టైర్స్ రబ్బర్ టైర్స్ సెట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఈ మిషన్తో పాటు అయితే కనుక మీరు కల్టివేషన్ కోసం అయితే కనుక 32 బ్లేడ్లు ఉన్నటువంటి సెట్ ఇస్తారు. అవును సార్, టైర్లు ఉంటాయి ఇంకా అంతే. దీంతో పాటు సైడ్ డిస్క్లు 2 ఉంటాయి సార్. ఓకే, సైడ్ డిస్క్లు ఇస్తారు, ఇక అంతే, ఇంకేమి రావు. అంతే సార్. ఓకే, మిగతా అటాచ్మెంట్స్ ఏం కావాలన్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం సప్లై చేయడం జరుగుతుంది సార్. ఎక్స్ట్రా అడిషనల్ కాస్ట్ సార్. ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఏమేమి వీడింగ్ సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఉన్నాయో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్. సార్ మన దగ్గర ఏంటిదంటే కలుపు మేజర్గా ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి ప్రాబ్లం వచ్చేసి కలుపుల సమస్య, పెద్ద సమస్య అది. సో ఆ కలుపులు తీసుకోవడానికి కొన్ని పొలాలు గట్టి నేలలు ఉంటాయి, కొన్ని తడి నేలలు ఉంటాయి. సో అలాంటి వాటికి సంబంధించి మన దగ్గర కలుపులు తీసుకోవడానికి 4 రకాల అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటిదంటే మనకు గట్టి నేలలు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటిదంటే కొంచెం భూమిని లూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మనం కల్టివేటర్ సెట్ తీసుకురావడం జరిగింది. అడ్జస్టబుల్ సార్, అవును సార్. సో దాని ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటిదంటే మనం అది 2 feet 3 feet కూడా ఉన్నాయి మన దగ్గర. 2 feet నుండి మీరు అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేసుకోవచ్చు 1 feet దాకా. సో ఆ పాసిబిలిటీస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకు స్పైరల్ వీల్స్ అనమాట. ఈ స్పైరల్ వీల్స్ వచ్చేసి మనకేంటిదంటే తడి నేలలు మనకి ఎక్కువ లోపలికి దిగకోకుండా మనకేంటిదంటే వేర్లు కట్ అవ్వకూడదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. పామాయిలిన్ క్రాప్ అలాంటి వాళ్ళు ఏంటిదంటే వేర్లు పైన ఉంటాయి. సో అలాంటి వాటికి వేర్లు కట్ అవ్వకోకుండా మనకి బ్లేడ్లు అయితే ఎక్కువ డెప్త్ వెళ్తాయి కదండి. సో అలాంటప్పుడు మనకి వేర్లు కట్ అవ్వకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు రైతులు. సో అలాంటి వాళ్ళ కోసం మనకేంటిదంటే ఆ వేర్లు అలాంటివి కట్ కాకుండా ఇవేంటిదంటే మనకి కలుపు తీసుకునేటప్పుడు కేవలం 1 inch నుంచి 2 inch వరకే డెప్త్ వెళ్ళగలుగుతాయి. చాలా ఈజీగా ఉంటుంది. మరి ప్యాడీలో కూడా ఇది యూజ్ అవుతుందా లేకపోతే ఇవి యూజ్ అవుతాయి బ్లేడ్లు? ప్యాడీలో మనం బేస్డ్ ఆన్ మనకి ల్యాండ్ని బట్టి బేస్ చేసుకుని చేసుకోవడం సార్. ఒకవేళ మనకి దుక్కి బాగా మెత్తగా ఉంది అనుకుంటే ఇవి వాడుకోవడం బెటర్. మట్టి బాగా తిరిగేస్తాయి అనిపిస్తుంది అందుకని అడుగుతున్నాను. తిరిగేసి ఇస్తాయి సార్. ఓకే, నెక్స్ట్ అన్ని. సో తర్వాత వచ్చేసి మనకేంటిదంటే ఇది అదే మనకి ఏదైతే కల్టివేటర్ ముందుగా చెప్పామో ఆ కల్టివేటర్కే చిన్నపాటి బ్లేడ్ ఉన్నటువంటి ఒక చిన్న గుంటుగా అంటారండి వీటిని. ఇవి వచ్చేసి మనకి ఏదన్నా వేరుశనగ కావచ్చు, లేదంటే రాగులు కావచ్చు, లేదంటే మొక్కజొన్న కావచ్చు, వాటి యొక్క లైన్ టు లైన్ స్పేస్ అనేటువంటిది 1 feet పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాటి ధర కానీ ఈ బ్లేడ్ల ధర కానీ రోటావేటర్ బ్లేడ్ల ధర కానీ తీసుకోవడానికి ఆప్షన్స్ ఉండవు. సో మనం ఏంటిదంటే దీన్ని తీసుకురావడం వల్ల ఇది తక్కువ స్పేస్లో వెళ్ళగలుగుతుంది సార్. ఓకే, మొదలు ఇప్పుడు మరి కల్టివేటర్స్ ఇవన్నీ అటాచ్ చేసుకున్నప్పుడు కింద టైర్లు ఉంచుతారా లేకపోతే వేరే చక్రాలు వేసుకోవాలా? లేదు సార్, మనం వెనకాల ఎప్పుడైతే కల్టివేటర్ కానీ లేదంటే గుంటుకలు కానీ అలాంటి వాడేటప్పుడు ఏంటిదంటే మనకి ఏవైతే రబ్బర్ టైర్లు ఉన్నాయో అవి స్లిప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాటి కోసం అని చెప్పేసి మనం స్లిప్ అవ్వకోకుండా ఐరన్ వీల్స్ తీసుకురావడం జరిగింది. పొలంలో పని చేయాలంటే కంపల్సరీ మన వెనకాల ఏదైతే మనం కల్టివేటర్ కానీ గుంటక కానీ వాడేటప్పుడు కంపల్సరీ ఐరన్ వీల్స్ అనేటువంటి వాడాల్సి ఉంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మరి వీడింగ్ టూల్స్తో పాటు మీ దగ్గర ఇంకా అటాచ్ చేసుకోవడానికి ఇప్పుడు వెనకాల పీటో షాఫ్ట్ ఉంది కాబట్టి అవును సార్, దాంతో ఏమేమి అటాచ్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? సార్ మన దగ్గర ఈ పీటీఓ ఆప్షన్కి వచ్చేసి స్ప్రేయర్ పంప్ ఏదైనా మనకి మ్యాంగోస్ అవ్వచ్చు, లేదంటే జామ అవ్వచ్చు, మామిడి అవ్వచ్చు, ఇలాంటి వాటిలో ఏంటిదంటే చెట్లు బాగా హైట్ ఉంటాయి, హై ప్రెషర్ పంప్ కావాల్సి ఉంటుంది. సో అలాంటి దానికోసం అని చెప్పేసి పీటీఓ వచ్చింది. దీనికి హెచ్టిపి స్ప్రే పంప్ అటాచ్ చేసుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది సార్. ఈ స్ప్రేయర్
దీన్ని అటాచ్ చేసుకుని మనం ఎంత దూరం వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అండి? దీని పవర్ ఎంత వరకు వెళ్తుంది సార్? యాక్చువల్గా ఏంటిదంటే దీన్ని యూజ్ చేసి మనం 300 ఫీట్ దాకా మనం చేసుకోవచ్చు సార్. 300 ఫీట్ దీంతో పాటు హోస్ పైప్ ఎంత ఇస్తారు మామూలుగా? ప్రజెంట్ అయితే మనం 150 ఫీట్ హోస్ పైప్ ఇస్తున్నాం సార్. సో వాళ్ళ ల్యాండ్ని లెంత్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళు ఒకవేళ ఇంకొక 150 ఫీట్ హోస్ పైప్ కావాలంటే మనం ఇవ్వడం జరుగుతుంది సార్. అడిషనల్ కాస్ట్ ఉంటుంది. సో ఈవెన్ అదే హెచ్టిపి పంప్కి 2 అవుట్లెట్స్ ఉంటాయి సార్. అట్ ఏ టైం ఇద్దరు కానీ స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వీరికి ఏదైనా బోర్లో వాటర్ తీసుకోవచ్చు అని కూడా అన్నారు. అవును సార్. ఇక్కడ మనకి ఏంటంటే ఇదే పీటీఓ ఆప్షన్కి మన దగ్గర వాటర్ పంప్ కూడా అవైలబుల్ ఉంటుంది. 2 ఇంచ్ అండ్ 3 ఇంచ్ వాటర్ పంప్ ఉంటుంది. సో ఎవరైనా కానీ వాళ్ళ ల్యాండ్ పక్కన ఏదైతే సైట్ ఉంటుందో దాని పక్కన ఉన్నటువంటి కుంటలు కానీ లేదంటే చెరువులు కానీ వాటిలో నుంచి వాటర్ ఎత్తిపోసుకోవాలనుకుంటే ఆ వాటర్ పంపులు దీని ద్వారానే చేసుకోవచ్చు సార్. సార్ మామూలుగా దీంతో పాటు మరి బోధలు వేసుకోవడానికి కూడా ఉంటాయి కదా? అవును సార్. భోజలు వచ్చేసి మన దగ్గర 3 ఐటమ్స్ ఉన్నాయి సార్. అవి ఇండివిజువల్గా కాస్ట్ ఉంటుంది. సో ఒకటి ఏంటిదంటే స్టాండర్డ్ మోడల్ ఉంటుంది, అది 1 ఫీట్ భోజ పడిద్ది. సో ఇంకొకటి వచ్చేసి మన దగ్గర 1.5 ఫీట్ అడ్జస్టబుల్ భోజపార ఉంది. అండ్ ఇంకొక భోజపార వచ్చేసి మన దగ్గర ఇది వచ్చేసి అడ్జస్టబుల్ భోజపార సార్. బిగ్ వన్. సో 3 ఫీట్ దాకా ఎక్స్పాండ్ అవుతుంది సార్ ఇది. సో మనం తక్కువ చేసుకోవాలంటే కూడా 1/2 ఫీట్ దాకా అడ్జస్టబుల్ ఉంటుంది. 3 ఫీట్ అంటే అంత ఎడల్పు వచ్చినప్పుడు మట్టిని ఇది లాక్కుండా వెళ్ళగలుగుతుందా? లాగలుగుతుంది సార్. ఓకే, పవర్ సరిపోతుంది సార్. ఈ 225 cc ఉండడం వల్ల లాగలుగుతుంది ఈజీగా. ఓకే మధు గారు, ఇప్పుడు ఈ పవర్ వీడర్తో ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా అందరూ చేస్తుంటారు, కాకపోతే మీరు కొంచెం 2-3 ఎక్స్ట్రా ఇంప్లిమెంట్స్ చెప్తున్నారు. అవన్నీ కూడా అన్ని పవర్ వీడర్కి పెట్టుకునేవే. అవును సార్. ఎందుకంటే పీటీఓ షాప్ అన్నిటికి కానీ లేకపోతే కింద అటాచ్మెంట్స్ అన్ని చేసుకోవచ్చు. ఇంకేమైనా అదనంగా చేసుకోవడానికి ఇంకా మీరు ఏం చెప్తారు దీనికి? అదే సార్, ఈ పీటీఓ ఉండడం వల్ల మనకి ఈ పీటీఓ ఆప్షన్కి రైతులు విత్తనాలు వేసుకోవడానికి అలాంటి వాటికి మన సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ కూడా అటాచ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ మనకి ఏదైనా రైతులు వరి వేసుకున్నటువంటి వాళ్ళు ప్యాడీలో వరి కటింగ్ చేసుకోవడానికి లేదంటే డైరీ ఫామ్ ఉన్నటువంటి వాళ్ళు సూపర్ నేపియర్ కానీ అలాంటి వాటిని కటింగ్ చేసుకోవడానికి రీపర్ కూడా అటాచ్మెంట్ చేయొచ్చు సార్. అదే విధంగా దీనికి ట్రాలీ కూడా అటాచ్ చేసుకోవచ్చు సార్. నియర్లీ ఒక 500 కిలోస్ దాకా ఆన్ రోడ్ 500 కిలోస్ దాకా లాగలుగుతుంది. ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి, అది బయట మార్కెట్లో తీసుకోవాలా లేకపోతే ఎట్లా? అసలు మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి సార్. వర్క్ చేస్తే అన్ని మీ దగ్గర అన్ని మన దగ్గర ఉంటాయి సార్. ఓకే, మొత్తంగా ఈ పవర్ వీడర్ దీంతో పాటు వచ్చేసి 32 బ్లేడ్లు సెట్ టైర్లు వచ్చేసి 40,000 రూపాయల వరకు పడుతుంది. మిగతా అన్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకోవాలి. మిగతావన్నీ ఎక్స్ట్రా. అవును సార్. ఓకే, అటు ఇంప్లిమెంట్ని బట్టి దాని ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సార్. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో అటు వరకు తీసుకుని సరిపోతుంది, అన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఓకే సార్, మనం ఏంటిదంటే రైతులకు ఉన్నటువంటి అతను ల్యాండ్లో ఉన్నటువంటి క్రాప్ని బేస్ చేసుకొని అతనికి ఎలాంటి మెషినరీ తర్వాత ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలో సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, సో ఫైనల్ డెసిషన్ ఈజ్ ఫార్మర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి వర్షాకు సంబంధించినటువంటి కొత్తగా 2025లో వచ్చినటువంటి మోడల్ అనమాట. ఇంతకుముందు ఉన్నటువంటి అన్ని కూడా 210 cc 212 cc వస్తుంది. ఇది 225 cc రావడం వల్ల దీని పవర్ అనేది పెరుగుతుంది. వరిదుక్కులు చేసుకోవడానికి కూడా ఇది బాగా అనుకూలం అంటున్నారు. గతంలో ఏంటంటే 9 HP 10 HP 11 HP మాత్రమే వరిదుక్కులకు అనుకూలం, కానీ ఇప్పుడు 7 HP కూడా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే పవర్ పెరిగింది కాబట్టి. అలాగే ఇది లేటెస్ట్ టెక్నాలజీతో రావడం వల్ల అలాగే దీనికి ఏంటంటే మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. గతంలో ఉన్నటువంటిది ఏంటంటే గంట సేపు వస్తే ఇది 1:10 నిమిషాల వరకు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సైలెన్స్ అనేది పెద్దగా అవడం వల్ల సౌండ్ అనేది తక్కువ వస్తుంది అని చెప్పేసి మధు గారు చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న మీరు కాల్ చేసినట్టయితే కనుక ఈ పవర్ వీడర్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే అటాచ్మెంట్స్ మీకు ఏదైనా ఉపయోగపడుతుంది పవర్ వీడర్ కాకుండా ఇలా అటాచ్మెంట్స్ తీసుకోవాలని కూడా స్క్రీన్ మీద కనపడుతున్న మీరు కాల్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.